నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న డౌట్. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒరిజినల్ ప్రెస్ మీట్ పెడతాడా, లేకపోతే రికార్డెడ్ ప్రెస్ మీట్ పెడతాడా అని చెప్పి ఒక డౌట్. అంతేగాక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అసలు విలేకరులను ఎవరిని చూపించడు. ఏంటి ఒక్క విలేకరు కనిపించడు? ఇప్పుడు మామూలుగా మిగతా నాయకులు ప్రెస్ మీట్ పెడితే ఫ్రంట్ సైడ్ విలేకరులు కూర్చుంటారు. అది సహజంగానే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగిన దానికి సమాధానం చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఎప్పుడు ఒకటే మెటీరియల్. ఆయన ఒక్క నిలబడతాడు, చెయ్యి ఇలా విసుక్కుంటాడు, ఇలా పెడతాడు, ఇలా ఇస్తాడు, ఇలా చేస్తాడు, ఏ ఆహభావాలు. ఆయనే పేపర్లు తిప్పుతుంటాడు, ఆయనే మాట్లాడుతుంటాడు. ఆ ఫ్రంట్ ఉన్న వాళ్ళు ఎవరనేది అసలు కనిపించదు. నాకు ఎప్పటి నుంచి కాదు, చాలా రోజుల డౌట్. కానీ నిన్నటితోటి నాకైతే క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డెడ్ ప్రెస్ మీట్ కూడా ఎవరైతే స్క్రిప్ట్ రాస్తాడో వాడిని ఎదురుగా పెట్టుకొని ఆయన మాట్లాడతాడు అని నిన్న నాకు క్లియర్గా అర్థమైంది. విత్ ప్రూఫ్తో సహా అర్థమైంది. ఎందుకో చూపిస్తాను. ఆ వీడియో మీరు చూసిన తర్వాత నేను మీతోటి మాట్లాడతాను. ఎందుకంటే నిన్న అన్న అద్భుతమైనటువంటి జ్ఞాన గుళికలు వేశాడు. 2 జ్ఞాన గుళికలు వేశాడు. సో మెయిన్ది ఫస్ట్ జ్ఞాన గుళికే కాబట్టి దాని గురించి మనం మాట్లాడితే బాగుంటుంది. ఆ తర్వాత రెండవ దాంట్లో పెద్దగా ప్రయారిటీ ఉండకపోవచ్చు బహుశా. కానీ ఫస్ట్ దాంట్లో చాలా బాగా అన్న అడ్డంగా దొరికిపోయాడు. ఏదో అనేది మీకు కూడా చాలా క్లారిటీగా అర్థమైంది. ఒకసారి చూడండి అన్న మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన గుళిక. ఉప్పగుత్త కింద గుత్తగుప్ప కింద గంపగుత్త కింద సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే గంపగుత్త కింద. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? మీకు ఎక్కడ మీరు మీ అందరికీ ఒకే ఒక క్వశ్చన్స్కి సమాధానం చెప్తున్నా. ఈ వీడియో చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? ఈ వీడియోలో మీరు క్లియర్గా చూస్తే అన్న కరెక్ట్గా క్లియర్గా దొరికిపోయాడు. ఏంటో చెప్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంతా కూడా ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు. ఆ స్క్రిప్ట్ని బట్టి ఆయన ప్రెస్ మీట్ చెప్తున్నప్పుడు ఏ పేజీలో జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ చెప్తున్నాడో అదే పేజీని అవతల ఎవడైతే స్క్రిప్ట్ రాశాడో వాడు కనిపించకుండా అక్కడ కూర్చొని ఆయన ఈ పేజీ అయిపోయినామంటే అమ్మయ్య దేవుడా బతికిచ్చేసాడు, అన్న నోటి నుంచి ఆనిముత్యాలు జారలేదు అని చెప్పేసి పేజీ తిప్పేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ పేజీ ఎక్కడ మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు చూడండి, ఆయన ఏదో ఒక పదం చెప్పాడు. మీరు చూడండి, ఆయన చెప్పిన పదం కరెక్ట్గా అక్కడ స్క్రిప్ట్ రాసినోడు అక్కడ లేకపోతే ఆ పదం ఇదే రాశాను అనేది ఇప్పుడు మా బోటోలు వెళ్ళినా కూడా అది అర్థం కాదు విలేకరులకు. ఏదో చెప్తున్నాడు అనుకుంటాడు. కానీ గంప గుత్తు కింద అనేది వాడు స్క్రిప్ట్లో రాసిన పదం కాబట్టి వాడికి అర్థమైంది. అందుకని చెప్పేసి వాడు టపక్కని చెప్పగానే నేను అందుకున్నాడు. సరే అన్న ఏమంటున్నాడు, నేను తెలుగులో వీక్ అంటున్నాడు. సరే పోనీ అన్న, నువ్వు తెలుగులో వీక్ అవటానికి నువ్వేమన్నా దేశాన్ని పాలించినటువంటి వ్యక్తివా, లేకపోతే ప్రపంచంలో ఏదైనా దేశాన్ని పరిపాలించినోడివా, లేకపోతే ఇండియాని పాలించినోడివా? నువ్వు తెలుగులో పుట్టావు, తెలుగులో మాట్లాడావు, తెలుగులో పాలిటిక్స్ చేయాలి, తెలుగులో మా ప్రజలతో మాట్లాడారు కదా. మరి అసలు మెయిన్ సబ్జెక్ట్లోనే వీక్ అంటే ఎట్టన్నా? పోనీ తెలుగులో వీక్ అనుకుందాం. ఇంగ్లీష్లో పీకా? ఇంగ్లీష్లో అన్నా బాగా మాట్లాడగలవా? ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతావా? సరే ఇంగ్లీష్ కూడా లేదు. పోనీ హిందీని ఏమన్నా దేక్కుతావా? హిందీని ఏమన్నా అచ్చా లాంగ్వేజెస్తో అచ్చా వర్డ్స్తో మాట్లాడగలవా? అన్నా మనం ఏ సబ్జెక్ట్లోనూ లాంగ్వేజ్లోనూ ఏ సబ్జెక్ట్లోనూ మనం టాపర్లం కాదన్నా. మనకి ఈ స్క్రిప్ట్ రాసేవాడిని ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒళ్ళు పగలగొట్టేవాడికి, అరే ఇలాంటి సంస్కృత పదాలు ఇలాంటివి రాయమాక, మన దృష్టికి అంతా కూడా మామూలు పదాలు మాత్రమే రాయరా బాబు. ఆ పదాలని మనం పలకలేటానికే 2 సార్లు స్క్రిప్ట్ చదివి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక పేజీ అయిపోగానే వాడు ఉంటాడు, అమ్మయ్య దేవుడి దేవలి పేజీ అయిపోయింది, నెక్స్ట్ పేజీ చెక్ చేస్తూ ఉంటాడు. అన్న ఎక్కడ తడబడతాడు, ఆ పదాన్ని ఎమ్మట ఆయన హింట్ ఇస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎదురుగా స్క్రిప్ట్ రైటర్లు మాత్రమే కూర్చుంటారు. ఏ విలేకరు కూర్చోడు. ఏ విలేకరిని ఫేస్ చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. స్క్రిప్ట్లో లేని ప్రశ్నలు అడిగితే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేడు. అంటే ఇదంతా కూడా ఒక స్క్రిప్టులు పెట్టి రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి ఎక్కడైనా తప్పులు జరిగితే ఆ వీడియోని కరెక్ట్ చేసుకొని వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైంది. ఒకటి. రెండవ విషయం ఏంటంటే, అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే,
ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఆంధ్ర రాష్ట్రంలో పెరిగి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నువ్వు తెలుగు వీక్ అని చెప్పటం మా దరిద్రం అన్న. నువ్వు మామూలుగా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ట్రోలర్లకి మీమ్స్కి కావాల్సినంత ఎంత కావాలో మించిన మోతాదులో నువ్వు వాళ్ళకి పాపం స్టఫ్ అందిస్తావన్న. నిజంగా నువ్వు దేవుడు అన్న. ఆ విషయంలో మాత్రం నీకు చేతులెత్తి అసలు ఎవరి వల్ల కాదు. నీ ప్రెస్ మీట్ ఒక అద్భుతం, నీ ప్రెస్ మీట్ ఒక అమోహం. నువ్వు వేసేటువంటి భాష ఎత్తుక్కోవాలి. తెలుగు పండితులంతా కూర్చొని అన్నేదో వేసాడే అన్న. నేను ఒక చిన్న మాట చెప్తున్నా. నెల్లూరు జిల్లాలో అనుకుంటా దుత్తలూరు ఉందన్న. దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజల్ని నీ నోటితో పలకమాకన్నా, ఎందుకంటే పాపం వాడు ఊరేసుకొని చేస్తారు అక్కడ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుగు మీద భాష పట్టు నేర్చుకోండి, తర్వాత మాట్లాడదాం. గంప గుర్తుకి గుత్త గుర్తు ఏది అసలు నాకే బలకట్ల. నువ్వు బలికిన పదాలు నా వల్లే కావట్లా. నాకే నాలుక మందం కానన్నా నన్ను మించినటువంటి నాలుక మందం అన్నాను. ఇది నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఏం చేస్తావు, నువ్వు చేసిన తప్పుని మేనేజ్ చేసుకోవాలి, ఎన్ని కవరేజ్ చేసుకోవాలి. కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు తెలుగులో వీక్ అవడం తప్పులేదు. నువ్వు మాత్రం వీటిలో మాత్రం పీక్ అన్నా. ఏంటంటే చుక్క నెయ్యి లేకుండా కల్తీ నెయ్యిని తయారు చేసావు, అసలు నెయ్యిని తయారు చేసావు, సింథటిక్ ఘీని తయారు చేసావు. నా భూతో నా భవిష్యత్తు రాజకీయ నాయకుడు ఎవరికి వాళ్ళ కూడా కాలం నువ్వు చరిత్ర సృష్టించావు. అట్లాగే నకిలీ బ్రాండ్స్ను తయారు చేయడంలో నిన్ను మించిన వాడు లేడన్నా. ఇసుకని ప్రభుత్వమే అమ్ముతుందని చెప్పేసి మొత్తం నీ బినామీల్ని ఎలా కొల్లగొట్టాలో ఇవన్నీ ఈ స్క్రిప్టులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా కుర్చీ చుట్టూ డబ్బు చుట్టే తిరిగింది. అందువల్ల పాప మనోడు సబ్జెక్ట్లో కొంచెం వీక్ అన్నమాట మన జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మిగతా అన్ని విషయాల్లో క్రైమ్ విషయంలో మాత్రం మనోడు పీక్ స్టేజ్లో ఉంటాడు. సరే, ఇది అయిపోయిన తర్వాత నిన్న ఏం చెప్పాడంటే ఇంకొక అద్భుతమైన జ్ఞానం గులికేశాడు. ఏంటయ్యాదనంటే, నారా లోకేష్ ఇలా కొలంబోను ఇలాగా మ్యాచ్లు చూడటానికైనా వెళ్ళాడు. ఒక బాధ్యతమైన ప్రభుత్వ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా వెళ్ళినటువంటి సంబరాలు కాదన్నది సంబరాలకి చాలా తేడా ఉంటుంది. అంటే వెళ్ళినటువంటి సందర్భాలు లేవు అని చెప్పే ప్రయత్నంలో ఆ సందర్భాలని సంబరాల్లాగా మార్చేశాడు అన్న. ఏదైనా అద్భుతమే. ఆయన ఏమంటాడు, మ్యాచ్ని టీవీలో చూడవచ్చు కదా అంటాడు. ఇప్పుడు నెటిజన్స్ అంతా నువ్వు కూడా రోజు మీ కూతుర్ని వీడియో కాల్స్లో చూసుకోవచ్చు కదా, ఎందుకన్నా ఢిల్లీ వెళ్ళటం, లేకపోతే ఇంకా ఏదైనా చేయాలంటే టెక్నాలజీ ఉంది కదా, దాని ద్వారా చూసుకోవచ్చు కదా, నువ్వెందుకు పర్సనల్గా ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ కూతుర్లని వాళ్ళందరినీ పరామర్శించాల్సిన పరిస్థితి ఏంటి అనేది కూడా నెటిజన్స్ పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారు. ఒక్కొక్క పిచ్చి ఒక్కొక్క ఆనందం అన్న. నువ్వు ప్రెస్ మీట్ పెడితే చూడు, ఇలా మెంబర్స్కి ఎన్ని అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ ఏ అకౌంట్లో చూసినా కూడా ఈ గంప గుర్తుకు వచ్చినటువంటి డైలాగ్ తిప్పల గురించి అందరు చూసే పరిస్థితి ఏర్పడింది. అట్టుంటుంది మా జగనన్నతోటి, అట్టుంటుంది మా జగనన్న ప్రెస్ మీట్ అంటే. మినిమం 20 to 30 మీమ్స్ లేనిది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ కంప్లీట్ చేయడు. ఎవడో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని మీడియా ముందు చదవాలంటే మన అన్నకు తప్పదు కదా ఇలాంటి తలపోట్లు.